హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే థెరపేటిక్ డైట్స్. థెరపేటిక్ డైట్స్ అంటే ఏంటంటే మనం పేషెంట్ కండిషన్ బట్టి మాడిఫై చేసే డైట్నే థెరపేటిక్ డైట్స్ అంటూ ఉంటాము. అందులో చూసినట్టయితే మనకి వెరైటీ ఆఫ్ డైట్స్ ఉంటాయి. ఫస్ట్ క్లియర్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే పేషెంట్కి మనకి సర్జరీ అయిన తర్వాత ఇచ్చేదాన్ని క్లియర్ ఫ్లూయిడ్ అంటాము. అందులో ఎట్లాంటి రెసిడ్యూ అంటే ఎట్లాంటి ఫైబర్ ఇంటేక్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. జస్ట్ క్లియర్గా అంటే నార్మల్గా కోకోనట్ వాటర్ కానీ అలా ప్లెయిన్గా ఉండే వాటిని క్లియర్ ఫ్లూయిడ్స్ అంటాము. ఇలాంటివి మనము పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత 6 to 7 hours తర్వాత ఫస్ట్ ఓరల్ ఇంటేక్గా మనము క్లియర్ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ఫుల్ జ్యూస్ అంటే ఎట్లాంటి స్టెయిన్ చేయకుండా మొత్తం ఇచ్చే జ్యూస్ని ఫుల్ ఫ్లూయిడ్ అంటూ ఉంటాము. ఇది కూడా మనము ఫస్ట్ ఓరల్గా తను క్లియర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్న నెక్స్ట్ టైం మనము ఫుల్ ఫ్లూయిడ్ ఇస్తూ ఉంటాము. దీని తర్వాత మనం మాడిఫై చేసే డైట్ ఏంటంటే సాఫ్ట్ డైట్. అంటే పేషెంట్స్కి సర్జరీ అయిన రోజు మనము క్లియర్ ఫ్లూయిడ్ ఫుల్ ఫ్లూయిడ్ ఇస్తాము. పేషెంట్ కండిషన్ అంతా బాగానే ఉంది, తన రికవరీ రేట్ కూడా బాగానే ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు మనము నెక్స్ట్ సాఫ్ట్ డైట్కి మాడిఫై చేస్తూ ఉంటాము. సాఫ్ట్ డైట్ తినడం వల్ల పేషెంట్స్కి డైజెషన్ ఈజీగా ఉంటుంది, దాంతోపాటు మెటబాలిజం కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే సర్జరీ అయిన పేషెంట్ ఎక్కువగా నమలడం మింగడం అలాంటివి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సాఫ్ట్ డైట్ అయితే ఈజీగా స్వాలో చేసుకోగలడు, ఈజీగా డైజెషన్ అవుతుంది, బాడీలో కూడా తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అలాంటప్పుడు మనం సాఫ్ట్ డైట్ ఇస్తూ ఉంటాము. సాఫ్ట్ డైట్ కూడా పేషెంట్కి కండిషన్ బాగానే ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ మనం మూవ్ చేసే డైట్ ఏంటంటే నార్మల్ డైట్. ఓకే, పేషెంట్ ఇప్పుడు నార్మల్ డైట్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యూ కెన్ హ్యావ్ రైస్, చపాతీ ఆర్ అదర్ ఫుడ్స్ తీసుకోవచ్చు అని అర్థము. ఇలాంటి మోడిఫికేషన్స్ అనేవి మనం థెరపేటిక్ డైట్స్ అంటాము. అంటే పేషెంట్కి థెరపీ అంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మనం మోడిఫై చేసే డైట్లు అన్నిటి థెరపేటిక్ డైట్స్ అంటుంటాము. దీంతో కాకుండా మేజర్గా మనకి డయాబెటిక్ డైట్ కానీ, రీనల్ డైట్ కానీ, లో ఫ్యాట్ లో కొలెస్ట్రాల్ డైట్ కానీ, హై ప్రోటీన్ డైట్ కానీ డిఫరెంట్ డైట్స్ వస్తుంటాయి. అంటే పేషెంట్ కండిషన్ బట్టి తన న్యూట్రిషన్ స్టేటస్ని బట్టి మనం మోడిఫై చేస్తూ ఉంటాం కాబట్టి అది మోడిఫైడ్ డైట్ అంటాము. పేషెంట్ నార్మల్గా ఉన్నప్పుడైతే మనం నార్మల్ డైట్ సజెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే పేషెంట్ సర్జరీస్లో ఉంటారు, పేషెంట్ అన్కాన్షియస్లో ఉంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో సర్జరీస్ అవుతూ ఉంటాయి, అలాంటి పేషెంట్స్కి మాత్రం మనము ఒక ప్రొఫార్మ్ అనేది ఫాలో అవుతుంటాము. క్లియర్ ఫ్లూయిడ్తో స్టార్ట్ చేసి మనము ఎండ్ వరకు నార్మల్ డైట్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏమవుతుందంటే పేషెంట్ రికవరీ రేట్ బాగుంటుంది, తనకి గట్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పుడైతే మనం సర్జరీ తర్వాత డైరెక్ట్గా నార్మల్ డైట్ ఇస్తూ ఉంటామో అలాంటప్పుడు పేషెంట్స్కి డైజెషన్ ఇష్యూస్ కానీ, వామిటింగ్స్ కానీ అలాంటివి అవుతూ ఉంటాయి. అలాంటివి మనం ఓవర్కమ్ చేయడానికి కోసమే మనము మెల్లిమెల్లిగా మనం లిక్విడ్ నుంచి సాఫ్ట్ డైట్ నుంచి నార్మల్ డైట్కి కంటిన్యూ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.